హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. డిసెంబర్ నెలకి సంబంధించినటువంటి ఆసరా చేయూత పెన్షన్లనైతే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నెలకి సంబంధించి పెన్షన్స్ పెంచినటువంటి రూ. 4,016 ప్లస్ రూ. 6,016 ఇస్తున్నారా, లేదు అంటే పాత విధానంలోనే రూ. 2,016 ప్లస్ రూ. 4,016 ఇస్తున్నారా అనేటటువంటి క్లారిటీతో పాటు అసలు ఆసరా చేయూత పెన్షన్స్కి సంబంధించి అర్హులైనటువంటి కొత్త వారికి ఎప్పుడు ఈ పెన్షన్స్ ఇస్తారు, వారికి అప్లికేషన్ అనేది ఎప్పుడు తీసుకుంటారు అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. అదేవిధంగా ఈ డిసెంబర్ నెల పెన్షన్ ఏదైతే ఉందో ఏ తేదీ వరకు చివరి తేదీగా నిర్ణయించారు, ఎప్పటి వరకు ఈ పెన్షన్స్ని తీసుకునేటటువంటి అవకాశం మనకు ఉంది అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆసరా చేయూత పెన్షన్స్కి సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. మిస్ కాకుండా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడండి, ప్రముఖ పత్రిక ప్రకటనని మనం చూడవచ్చు. ఇందు మూలముగా వివిధ రకముల చేయూత ఆసరా పింఛన్లు అనగా వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళా పింఛన్లు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని రకాల కేటగిరీస్కి సంబంధించినటువంటి పెన్షన్స్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది. వీరందరికీ కూడా పత్రిక ప్రకటన ద్వారా తెలియజేసేది ఏమిటి అంటే 29వ తారీఖు 12వ నెల అంటే డిసెంబర్ నెల 2025 వరకు బట్వాడా చేయబడునని పోస్టల్ శాఖ, బట్వాడా మీన్స్ పంపిణీ కార్యక్రమం. సో పంపిణీ కార్యక్రమం చేయబడునని పోస్టల్ శాఖ నల్గొండ గారు తెలియజేసినందున ఇట్టి విషయమును పింఛన్దారులు గమనించి పెన్షన్ పొందవలసిందిగా కోరనైనది. సో ఈ యొక్క విషయాన్ని గమనించి పెన్షన్ తీసుకోవాలి అని చెప్పేసి పత్రికా ముఖంగా మనకి నల్గొండ వారైతే తెలియజేయడం జరుగుతుంది. సో పెన్షన్దారుల ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్, మీకు ఇదివరకు బయోమెట్రిక్ ద్వారా పెన్షన్ అనేది ఇచ్చేటటువంటి వారు ఇప్పుడైతే మనకి ఈ ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ అనేది తీసుకొచ్చారు కాబట్టి దాని ద్వారానే ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకోవాలి. పెన్షన్ మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందవలను అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మధ్య దళారీలను నమ్మవద్దు. పెన్షన్ పొందుటకు ఎటువంటి సొమ్ము ఎవరికి చెల్లించవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా పెన్షన్ మొత్తము సొమ్ము రూ. 16. ఇప్పుడు ఏదైతే మనకి ఈ వృద్ధాప్య, వితంతు పెన్షన్స్, కల్లుగీత, చేనేత కార్మికుల పెన్షన్స్ రూ. 2,016 ఇస్తున్నారు డిసెంబర్ నెల. సో ఆ రూ. 16 కూడా అడిగి తీసుకోవాలి అని చెప్పేసి, వికలాంగులకి రూ. 4,016 ఇస్తున్నారు, ఆ రూ. 16 కూడా అడిగి తీసుకోవాలి అని చెప్పేసి మనకి ఈ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి DRDA నల్గొండ గారి వద్ద నుండి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకి రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పెన్షన్ తీసుకొని మీరు డిసెంబర్ నెల ఉంటారు అని చెప్పేసి నేను మీకోసం ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇంకా కొత్త పెన్షన్స్కి సంబంధించి ఏప్రిల్ నెల నుండి స్టార్ట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా మనకి రాష్ట్ర ప్రభుత్వం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ పెన్షన్స్ పెంపుదల కార్యక్రమం కూడా ఏప్రిల్ నెల నుండే ఉండేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అయినట్టయితే మీకు పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు నేను వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.